బాలకృష్ణ మాటలకు బాధపడ్డారు సరే, మరి మూడేళ్లుగా ఎందుకు సైలెంట్ గా ఉన్నారు చిరంజీవి? అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ చిరంజీవి పైన కామెంట్లు చేస్తే చిరు రివర్స్ లో బాలయ్యను టార్గెట్ చేశారు. బాలకృష్ణ చిరంజీవి విషయంలో శృతి మించారు సరే, ఇన్నాళ్ళు చిరంజీవి దీనిపైన ఎందుకు సైలెంట్ అయ్యారు? ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అసెంబ్లీలో అంతగా మాట్లాడని బాలకృష్ణ ఉన్నట్టుండి అగ్గి రాజేశారు. ఎప్పుడూ కానీ రియాక్ట్ కాని చిరంజీవి వెంటనే స్పందించి మంటను మరింత పెద్దది చేశారు. చిరంజీవి పైన బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కొంచెం పరిధి దాటినట్టు అనిపించాయి. వాటిని తప్పనిసరిగా చిరంజీవి స్పందించాల్సి ఉన్నట్లుగా ఉన్నాయి. మొత్తానికి అగ్ర కథానాయకులు ఇద్దరూ అగ్గిపెట్టారు. బాలకృష్ణ తన తరహాలో కొంచెం నో ఫిల్టర్ లెక్క మాట్లాడిన మాటలను తెలుగుదేశం శ్రేణులు సమర్థించుకోవడానికి ఇబ్బంది పడుతున్న మాట నిజమే. కానీ చిరంజీవి ఇన్స్టెంట్గా ఇచ్చిన రియాక్షన్ అందరికీ షాక్ని ఇచ్చింది. మూడేళ్ల నుంచి ఉన్న నేరేటివ్ను మొత్తంగా మార్చేసింది. ఆయన క్లారిటీ ఇచ్చారు సరే, మరి ఇన్నాళ్ళు ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదు? అప్పట్లో సినీ ప్రముఖులను తన ఇంటికి పిలిపించుకొని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారిని అవమానించారన్నది ఇండస్ట్రీ సర్కిల్లో ఇప్పటిదాకా ఉన్నమాట. అసెంబ్లీలో వేరే విషయం పైన జరుగుతున్న చర్చలో మరోసారి ఈ ప్రస్తావనను బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేయడం, దానికి సభలోనే ఉన్న హిందూపూర్ ఎమ్మెల్యే సినిమా నటుడు అయిన బాలకృష్ణ స్పందించడం దీనిపైన దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి. అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి చిరంజీవితో సహా సినీ ప్రముఖులను చిన్న చూపు చూశారు. సీఎంతో మీటింగ్ ఉందని చెప్పి సినిమాటోగ్రఫీ మంత్రిని కలవమన్నారు. కానీ చిరంజీవి గట్టిగా మాట్లాడడంతో సీఎం వాళ్ళని కలిశారు అన్నారు. దానికి బాలకృష్ణ వెంటనే రియాక్ట్ అయ్యారు. చిరంజీవి గారు గట్టిగా మాట్లాడారు అని ఆయన అంటున్నారు, కానీ అక్కడ ఎవడూ గట్టిగా మాట్లాడలేదు. మీరు మాట్లాడుతోంది తప్పు అని కామినేనిని ఉద్దేశించి అన్నారు బాలకృష్ణ. ఎవరో గట్టిగా మాట్లాడారంట అంటూ తర్వాత కూడా వ్యంగ్యంగా అన్నారు. అధ్యక్ష, ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు. అక్కడ ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నారు అని. ఏంటంటే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నారంట. మొత్తానికి చిరంజీవి విషయంలో బాలకృష్ణ ఇంటిమేషన్ చేసినట్లుగా కనిపించింది. ప్రభుత్వ పెద్దలతో కలవడానికి వెళ్ళేటప్పుడు ఎవరూ తనని సంప్రదించలేదని, తనని అడిగే ధైర్యం వాళ్ళకి లేదని ఆయన అప్పట్లో వ్యాఖ్యానించారు. చిరంజీవి నాగార్జున విషయంలో బాలకృష్ణకి కొంత గ్యాప్ ఉంది. ఈ విషయాన్ని ఆయన దాచుకోలేదు కూడా. కొన్ని సందర్భాల్లో ఇండైరెక్ట్గా సెటైర్లు వేశారు. గురువారం నేరుగా అసెంబ్లీలోనే కామెంట్ చేశారు. అయితే బాలకృష్ణ తప్పేం మాట్లాడలేదని, చిరంజీవి దూషించడం లేదని, ఎవరు మాట్లాడలేదు అన్న విషయాన్ని మాత్రమే క్లారిఫై చేశారని ఆయన అభిమానులు, టీడీపీ ఫ్యాన్స్ వెనకేసుకొస్తున్నారు. ఈ విషయాన్ని ఎవరికి కావాల్సిన విధంగా వాళ్ళు తీసుకోవచ్చు. కానీ అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన విధానం అయితే మాత్రం చిరంజీవి నొచ్చుకునేలాగే ఉంది. ఆ ప్రభావం వెంటనే కనిపించింది కాబట్టి చిరంజీవి నుంచి క్విక్ రియాక్షన్ కూడా వచ్చింది. బాలకృష్ణ అసెంబ్లీలో అధికారికంగా తన పేరు ప్రస్తావించారు కాబట్టి రియాక్ట్ అవుతున్నాను అంటూ ఫారెన్ నుంచి ఒక ప్రకటన పంపించారు చిరంజీవి. అది చిరంజీవి ఎప్పుడూ రియాక్ట్ అయ్యేదానికి కొంత భిన్నంగానే అనిపించింది. మామూలుగా ఇలాంటి విషయాలను లైట్ తీసుకునే ఆయన కొంచెం పెద్ద లేఖనే పంపించారు. జగన్మోహన్ రెడ్డి సినీ ప్రముఖులను అవమానించలేదని, అంతకుముందు తన దంపతులను సాదరంగా ఆహ్వానించి గౌరవించారని, ఆ తర్వాత కూడా ఎవరికీ అవమానాలు జరగలేదని చెప్పారు చిరంజీవి. అదొక్కటే కాకుండా ఈ మీటింగ్కు తానే చొరవ తీసుకున్నానని, బాలకృష్ణ అందులో లేరని, ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి ఆర్ నారాయణమూర్తితో పాటు మరికొంతమందిని తీసుకెళ్లాను అని చెప్పారు చిరంజీవి. ఆర్ నారాయణమూర్తి పేరు ప్రత్యేకంగా చెప్పడం వెనుక ప్రత్యేక కారణం ఏంటి? బాలకృష్ణ లాంటి ప్రముఖ కమర్షియల్ హీరో రాలేదు కానీ తాను ఆల్టర్నేట్ స్టార్లను కూడా తీసుకెళ్లా అని చెప్పడం కావచ్చు.
చిరంజీవి జనసేనాని పవన్ కళ్యాణ్కు సొంత అన్నయ్య కావడం, ఇన్నాళ్ళు చిరంజీవికి అవమానం జరిగిందన్న వాదననే వాళ్ళు చేయడంతో ఇప్పుడు వాళ్ళు ఎటూ మాట్లాడలేని సిచ్యువేషన్. కానీ రెండు వైపులా ఉన్న కల్ట్ అభిమానులు కులపరంగా కావచ్చు, సినిమా పరంగా ఉన్నా కావచ్చు, ఫ్యాన్స్గా ఉన్న వాళ్ళు కౌంటర్ ఆర్గ్యుమెంట్లు చేసుకుంటున్నారు. బాలకృష్ణకు కంట్రోల్ లేదని వీళ్ళంటే అసలు చిరంజీవి కూటమిలో సభ్యుడా, పార్టీ సపోర్టరా, ఆయన జగన్కు చాలాసార్లు సపోర్ట్ చేశాడు అని చిరంజీవి జగన్కు సపోర్ట్ చేసిన వీడియోలు, పేపర్ క్లిప్పింగ్స్ తిప్పుతున్నారు. అయితే ఇక్కడ బేసిక్గా చిరంజీవి ఇచ్చిన వివరణ మీద అనేక ప్రశ్నలు వస్తున్నాయి. బాలకృష్ణ మాట్లాడిన భాషలో అభ్యంతరాలు ఉండొచ్చు, కానీ చిరంజీవి ఇచ్చిన వివరణ కరెక్ట్గా ఉందా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు అలా మాట్లాడడానికి కారణాలున్నాయి. భాష వేరు కావచ్చు, కానీ బాలకృష్ణ మాట్లాడిన దాన్నే 3 ఏళ్లుగా మెగా ఫ్యాన్స్ కూడా మాట్లాడుతున్నారు. చిరంజీవికి అవమానం జరిగింది అని మొత్తం సినీ ఇండస్ట్రీ ఫీల్ అయింది. మురళీమోహన్ లాంటి కొంతమంది బహిరంగంగానే చెప్పారు కూడా. అంతెందుకు, ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ మూవీ ఈవెంట్లో స్వయంగా అన్నారు, చిరంజీవి గారికి చెప్పండి, అడుక్కుంటే గౌరవం రాదు, అది మన హక్కు అని. పవన్ కళ్యాణ్ గెలిచిన వెంటనే అన్నయ్య ఇంటికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చిన వీడియోలను అన్నయ్య అవమానానికి బదులు తీర్చుకున్న తమ్ముడు అని ఫ్యాన్స్ అంతా తెగ మురిసిపోయి మాట్లాడింది. అంతేకాదు, ఆ రోజు తాడేపల్లిలో సినీ ప్రముఖులకు అవమానం జరిగిందనే భావన ఇండస్ట్రీలో దాదాపు 90% మందిలో ఉంది. ఇన్ని జరిగినప్పుడు స్పందించని చిరంజీవి, తన తమ్ముడు మాట్లాడినప్పుడు మాట్లాడని చిరంజీవి, ఇండస్ట్రీలో మొత్తం ఎలా ఫీల్ అవుతుందో తెలిసినా కూడా తెలియనట్లు ఉన్న చిరంజీవి నిన్న మాత్రమే ఎందుకు రియాక్ట్ అయ్యారు అన్నది వాళ్ళ ప్రశ్న. జగన్ గారు సాదరంగా ఆహ్వానించారు అని 3 ఏళ్ల కిందటే మాట్లాడి ఉంటే ఈ ఇష్యూ అక్కడే క్లోజ్ అయి ఉండేది. బాలకృష్ణ చిరంజీవిని నొప్పించారన్నది నిజమే, కానీ బాలకృష్ణ మాటలకు కోపంతో లేక ఆయన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు కాబట్టి వివరణ ఇచ్చి తీరాలన్న ఉద్దేశంతో చిరంజీవి ప్రకటన ఇచ్చుండొచ్చు. బాలకృష్ణ తనని చిన్నబుచ్చితే తట్టుకోలేరు, కానీ జగన్ ఫిల్మ్ ఇండస్ట్రీని అవమానిస్తే పర్లేదన్నమాట అనే మాటకి మరి చిరంజీవి ఆన్సర్ చేయాలి కదా. ఇన్నాళ్ళుగా అందరూ అనుకుంటున్నది ఏంటో బహిరంగంగా చెప్పినప్పుడు అలా జరగలేదని చెప్పాలి. రెస్పాన్సిబిలిటీ చిరంజీవికి లేదా? ఇన్నాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారు?